Hello guys, welcome back to London Vlogs. Today's video is about my university. నేను బీబీపీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నా అండ్ మా క్యాంపస్ వచ్చేసి లండన్లో ఉన్న పోర్ట్ సోకెన్ స్ట్రీట్లో ఉంది. ప్రజెంట్ నేను ఉంటున్న అకామిడేషన్ యూనివర్సిటీకి చాలా దగ్గరలోనే ఉంటుంది. బై వాక్ 15 మినిట్స్లో వెళ్ళొచ్చు. యూనివర్సిటీకి దూరం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రావచ్చు. ఎందుకంటే యూనివర్సిటీకి 3 స్టేషన్స్ నియర్ బై ఉంటాయి. టవర్ హిల్ స్టేషన్ నుండి 5 మినిట్స్ వాక్, ఆల్గేట్ ఈస్ట్ నుండి 7 మినిట్స్ వాక్, లివర్పూల్ స్ట్రీట్ నుండి 13 మినిట్స్ వాక్. సో ఈ 3 స్టేషన్స్ దగ్గర ఎక్కడ దిగినా అని మనము యూనివర్సిటీకి రావచ్చు ఈజీగా. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ బిల్డింగే బీపీపీ యూనివర్సిటీ. ఇంగ్లాండ్ మొత్తంలో 13 బీపీపీ యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ పోర్ట్ సోకెన్ క్యాంపస్లో చాలా కోర్సెస్ ఉంటాయి. లైక్ మేనేజ్మెంట్ విత్ డేటా అనలిటిక్స్, మేనేజ్మెంట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విత్ పీడీపీ మోడల్, ఇంకా చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ 1 or 1.5 year కోర్సెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. యూనివర్సిటీ లోపలికి వెళ్ళడానికి మనకు 2 ways ఉంటాయి. ఫ్రంట్ సైడ్ నుండి ఒకటి అండ్ బ్యాక్ సైడ్ నుండి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. యూనివర్సిటీ బయట నుండి చూస్తే అంత ఏం అనిపించదు, బట్ లోపలికి వెళ్ళాక చాలా బాగుంటుంది. మనం కాలేజ్లో ఎన్రోల్ అయిన రోజే మనకు ఐడి కార్డ్ ప్లస్ హబ్ అకౌంట్ ఓపెన్ చేశారు. లోపలికి ఎంటర్ అయ్యే ముందు కంపల్సరీ మనకు ఐడి కార్డు ఉండాలి. ఆర్ఎల్స్ వాళ్ళు మనల్ని లోపలికి ఎంటర్ చేయరు. అండ్ కంపల్సరీ అక్కడ ఒక ఆఫీసర్ ఉండి అందరినీ చెక్ చేస్తారు. ఎంట్రన్స్లోనే క్యూఆర్ కోడ్ ఉంటుంది. హబ్ యాప్ నుండి మనము దాన్ని స్కాన్ చేయాలి, అప్పుడే అటెండెన్స్ పడుతుంది. అండ్ ఎవ్రీ లెవెల్కి ఆఫీసర్స్ ఉంటారు. మనకి ఏ డౌట్ ఉన్నా అని, ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ డే అయినా అని వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏ లెవెల్లో ఏ క్లాస్ రూమ్ ఉందో మనం ఆ బోర్డ్స్ పైన చూసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ రూమ్లో ఇండక్షన్ జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏ రూమ్స్ ఉన్నాయి అండ్ డైరెక్షన్స్ కూడా ఈజీగా అక్కడ చెక్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ ఐడి కార్డు కూడా కలెక్ట్ చేసుకునే రూమ్ అక్కడే ఉంటుంది. వేరే ఫ్లోర్స్కి వెళ్ళాలంటే మనం స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు. స్టెప్స్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ నార్మల్ డోర్ ఉంటుంది, బట్ లిఫ్ట్ యూజ్ చేసినప్పుడు మనకు పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే డోర్స్ ఓపెన్ అవుతాయి. లేదంటే బయట నుండి నో టచ్ సింబల్ దగ్గర ఎవరైనా టచ్ చేస్తే మనకు డోర్స్ ఓపెన్ అవుతాయి. అన్ని ఫ్లోర్స్లో ఇలా బోర్డ్స్ ఉంటాయి. ఏ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఆ బోర్డ్స్ని చూసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మొత్తం స్టూడెంట్ లాంజ్ ఏరియా అండ్ అక్కడ కాఫెటేరియా కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్, స్టూడెంట్ లాంజ్ ఏరియా, బ్రేక్అవుట్ ఏరియాస్ అండ్ ఇక్కడ మల్టీ ఫెయిత్ రూమ్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలనుకుంటే ఆ రూమ్స్లో చేసుకోవచ్చు. క్లాస్ రూమ్స్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినప్పుడు మాత్రమే మనకు అటెండెన్స్ పడుతుంది. అండ్ కొన్నిసార్లు ట్యూటర్స్ కూడా మాన్యువల్ అటెండెన్స్ తీసుకుంటారు. బీపీపీ యూనివర్సిటీలో 80% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ స్టూడెంట్ సపోర్ట్ టీం వాళ్ళు ఉంటారు. మనకి ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ హబ్ యాప్లో కూడా క్వెరీ రేజ్ చేయొచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే. వీసా గురించి, టైం టేబుల్ గురించి అండ్ అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా అని వాళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ అకాడమిక్ సపోర్ట్ టీం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మెయిన్లీ అసైన్మెంట్స్ గురించి డీల్ చేస్తారు. బీపీపీ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ ఎగ్జామ్స్ ఏముండవు, ఓన్లీ అసైన్మెంట్స్ మాత్రమే ఉంటాయి. టర్మ్ మధ్యలో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది అండ్ ఎండింగ్లో సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయి ఉండాలి అండ్ అటెండెన్స్ ప్రాపర్గా ఉంటే మనకు పిహెచ్డబ్ల్యూ కూడా ఈజీగా వస్తుంది. ఇండియాలో లాగా ఇక్కడ ఒక క్లాస్ రూమ్ అని ఫిక్స్గా ఏమి ఉండదు. డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అవన్నీ మనకు అవుట్లుక్ యాప్లో క్లాస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏ ట్యూటర్ అండ్ ఏ టైంకి ఏ క్లాస్ రూమ్లో, ఇఫ్ ఇన్ కేస్ క్లాస్ క్యాన్సిల్ అయినా అని మనకు అప్డేట్ చేస్తారు. ఆర్ ఎల్స్ క్లాస్ రూమ్ బయట నోటీస్ పెడతారు. యూనివర్సిటీలో కూడా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. అండ్ యూనివర్సిటీ వాళ్ళు చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. లైక్ మనకు పార్ట్ టైం జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి
అండ్ ఏ స్కిల్స్ ఇంపార్టెంట్ వీటన్నిటిపైన చాలా మీటింగ్స్ కండక్ట్ చేశారు. అక్కడ అలా టచ్ చేస్తే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయితాయి. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది కూడా బ్రేక్అవుట్ ఏరియానే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో స్టూడెంట్ లాంజ్ ఏరియా ఉంటది. ఇక్కడ చాలా పెద్ద స్టూడెంట్ లాంజ్ ఏరియా ఉంటది. యూనివర్సిటీలో అన్ని ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ చైనీస్ వాళ్ళది న్యూ ఇయర్ ఉంది కాబట్టి అట్లా పోస్టర్స్ గానీ అవన్నీ పెట్టిర్రు. సెకండ్ ఫ్లోర్‌లోనే మనకు స్టూడెంట్ సపోర్ట్ టీమ్ ఉంటది. అండ్ అకాడమిక్ సపోర్ట్ టీమ్ కూడా ఉంటది. కొత్తగా ఎవరైనా బీపీపీ యూనివర్సిటీకొస్తే ఈ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న స్టూడెంట్ సపోర్ట్ టీమ్ వాళ్ళ హెల్ప్ త్రూనే ఎన్రోల్ అవ్వాలి. ఏ క్లాస్ రూమ్‌లో ఏ ట్యూటర్ అండ్ ఏ క్లాస్ వాళ్ళు టీచ్ చేస్తుందనేది అక్కడ డిస్‌ప్లే అవుతుంటది. ఇది మొత్తం సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న క్యాఫెటేరియా. అండ్ ఇవి మల్టీ ఫెయిత్ రూమ్స్. ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ ఇది థర్డ్ ఫ్లోర్. ఇది మొత్తం స్టూడెంట్ లాంజ్ ఏరియా. థర్డ్ ఫ్లోర్‌లో గేమ్స్ ఏరియా కూడా ఉంటది. If you have any doubt regarding BPP University, comment below. And that's all for this video. See you in next vlog.